దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. మన ప్రభు ఎంతో గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, నమ్మకమైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 66 అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడండి. దేవుడు తన వారిని ఆదరించే దేవుడు, ఆపదల్లో కష్టాల్లో ఆదుకునే దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు మన దేవుడు. ఏమండి, ఎంత గొప్ప దేవుడు చూడండి. స్త్రీలు కనినటువంటి వారిలో కొంతమంది తమ బిడ్డలను మర్చిపోవచ్చు, కానీ ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఆయన అరచేతులతో మనం చిక్కుకున్నటువంటి మహాదేవుడు. కాబట్టి ఆయన అంటున్నారు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. బిడ్డ కొరకు తల్లి ఏ ప్రయాసలు పడుతూ ఉంటారు అండి. ఆ బిడ్డకి ఏ హాని జరగకుండా కాపాడుకోవడం కోసం ఎంతో భద్రంగా చూసుకుంటూ ఉంటుంది. కనినటువంటి తమ సంటి బిడ్డ కొరకే ఎంతగానో మరి ఆమె జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. తల్లి ప్రేమ కంటే మధురమైనది ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ. తల్లి కంటేను తండ్రి కంటేను మిక్కటముగా నిన్ను ప్రేమించే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఆయన అంటున్నారు కదా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ పట్ల కృప చూపిస్తున్నాను అంటేటువంటి దేవుడు నీ పట్ల ఎంత గొప్ప మేలు చేస్తున్నారో చూడండి. ఆయనను ప్రేమిస్తున్నావా? ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? నమ్మకత్వం ఉందా? కష్టాలు వచ్చినప్పుడు అమ్మో నాకెవరూ లేరు, నన్ను ఎవరు ఆదరించేవారు లేరు, ఎవరు నాకు సహాయం లేరని కలవరపడుతున్నావేమో. నీ ప్రభు అంటున్నారు, ఇదిగో నేను నిన్ను ఆదరిస్తాను, నేను కాపాడుతాను. ఇబ్బందుల చేత, ఇరుకుల చేత నువ్వు సమస్యల్లో ఉంటే, వ్యాధి బాధల్లో ఉంటే మరి నేను నిన్ను విడిచిపెట్టినటువంటి మహాదేవుడు. కొన్నిసార్లు సాతాను నీ జీవితంలో ఎన్నో శోధనలు కలగచేస్తూ ఉంటాడు. అపవాదేసే అగ్ని బాణాలు ఎంతో వేదనకరమైనవి, మనసును నొప్పిస్తూ ఉంటాయి. కానీ నీ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము కూడా దేవునికి భయభక్తులు కలిగి విశ్వాసాన్ని కాపాడుకుందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, ఇదిగో మా తండ్రి, నిజమే ప్రభువా, నువ్వు మాట ఇచ్చేటప్పటికి నరుడు కాదు తండ్రి. అవును ప్రభువా, నువ్వు మమ్మల్ని తల్లిదండ్రుల కంటే మిక్కటముగా ప్రేమిస్తూ ఆదరిస్తున్న దేవుడు ప్రభువా. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వప్రజలను కాపాడండి. స్వదేశాలు ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించినైనా వ్యాధి బాధల్లో ఉన్న ప్రతి కష్టాలు ఉన్న బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని దయచే ప్రభువా. నువ్వు సహాయకుడు మా తండ్రి, గొప్ప దేవా. ఎవరు విడిచినా నీ విడువని ఎడబాయిన దేవుడు, రోగులకు స్వస్థత ఆరోగ్యమే ప్రభువా. కృపగల దేవా, ఈ ఉదయకాలం మా ప్రార్థనలు అంగీకరించి ప్రతిఫలం ఇవ్వని మహిమ పొందు. శక్తి గల యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.